నితిన్ అంటే చాలా ఇష్టం. నితిన్కి ఒక్క మెసేజ్ మీ ఇద్దరు ఏ ఛానల్ నాకు తెలియదు అన్న, నువ్వు మొగమాట పడి ప్లీజ్ ఇలాంటి కాన్సెప్ట్లు ఒప్పుకొని దిల్ రాజు ఇలాంటి నితిన్ మొగమాట పడే హీరో, ఇలాంటి మొగమాట పడి ఇలాంటి సినిమాలు చేసి నాలాంటి ఓడి ఒక 140 రూపాయలు వేస్ట్ చేయకని చెప్పి నితిన్కి గట్టిగా చెప్తాను. ప్లీజ్ కాన్సెప్ట్లు నేను చెప్పను, రేపు మీకు అరగంట ఈవినింగ్ మీకే తెలుస్తుంది. ప్లీజ్ అన్న మొగమాట పడి నితిన్ వల్ల వచ్చే సినిమాకి నాకు ఆఫీస్ ఆల్రెడీ 12 o'clock ఆఫీసు, 2 hours పర్మిషన్ తీసుకుని మరి సినిమా చూసుకుంటా. ప్లీజ్ అన్న, ఎల్లమ్మకి చాలా జాగ్రత్తగా ఉండు. ఎల్లమ్మ కూడా దిల్ రాజు ప్రొడక్షన్, జాగ్రత్తగా ఆడాలి. నెక్స్ట్ హిట్ కొట్టాలన్న ప్లీజ్. సారీ ఫర్ దిస్ మూవీ, నెక్స్ట్ హిట్ కొట్టు. సూపర్గా ఉంది భయ్య. కాన్సెప్ట్ ఏమీ లేదు, ఒక నిజాయితీ గల ఆఫీసర్ కోసం సినిమా అంతా సూపర్గా ఉంది, బాగానే ఉంది. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, ఎవరైనా చూడొచ్చు. హీరోవా ఒక స్పోర్ట్స్ మ్యాన్, ఒక ఏం పెట్టుకుని ఉంటాడు, అది గోల్ అవ్వాలనేసి ఉంటుంది. కాదు చిన్నప్పుడు వాళ్ళ అక్క ఫాదరు వాళ్ళ అక్క ఈయన్ని వదిలేసి వెళ్ళిపోవడం వల్ల ఈ బ్రదర్ని వాళ్ళ అక్కను కలడానికి వెళ్తాడు. అదే మూవీ. వాళ్ళ అక్క వచ్చిన ప్రాబ్లం క్లియర్ చేసి చూపిస్తాడు, అంతే. సినిమా అయితే సూపర్గా ఉంది, బాగుంది. ఫ్యామిలీతో హ్యాపీ చూడొచ్చు, సూపర్గా ఉంది. ఏం లేదండి, బోర్ సినిమా బాగుంది. ఏం చేస్తుంటారు ఆయన? ఏం లేదు, అక్కకి ఇచ్చిన మాట కోసం చేశారు కానీ అంత కరెక్ట్గా ఏం తీయలేదు. ల్యాగ్ ఎక్కువ సినిమా వాళ్ళ. ఏం చేస్తారండి వాళ్ళ అక్క ఒక ఏస్ రిపోర్ట్ ఇమ్మంటారు. ఆ రిపోర్ట్ సబ్మిట్ చేసిన దాంట్లో ఒక ఊరంతా కూడా కలిసి చంపేద్దాం అనుకుంటారు. దాన్ని కాపాడుతాడు తమ్ముడు, అదే సినిమా. ల్యాగ్ ఎక్కువ. సూపర్, బాగుందండి, చాలా బాగుంది. ఎవరేజ్ కాన్సెప్ట్ తమ్ముడు కోసం, అక్కకి తమ్ముడు ఎలా హెల్ప్ చేస్తాడు దానికోసం.